రేపటి నుంచి రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 15 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. అలాగే ఈ నెల 27న రాజ్యసభ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఇక తెలంగాణలో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతుండటంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన బడుగుల లింగయ్య యాదవ్, జోగినపల్లి సంతోష్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర పదవీకాలం త్వరలో ముగియనుంది. అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలం ప్రకారం చూస్తే కాంగ్రెస్ పార్టీకి 2, బీఆర్ఎస్ పార్టీకి 1 రాజ్యసభ స్థానం దక్కే అవకాశం ఉంది. 3 అభ్యర్థులు మాత్రమే బరిలో ఉంటే ఎన్నిక ఏకగ్రీవం కానుంది. కాంగ్రెస్ పార్టీ 4వ అభ్యర్థిని బరిలోకి దింపితే ఎన్నికలు అనివార్యం కానున్నాయి. 2.5 ఏళ్లు మాత్రమే రాజ్యసభ సభ్యుడిగా అవకాశం దక్కడంతో మరింత కాలం రెన్యువల్ చేయాలని వద్దిరాజు రవిచంద్ర కోరుతున్నారు. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, పొన్నాల లక్ష్మి రేసులో ఉండగా కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ మంత్రులు జి చిన్నారెడ్డి, జానారెడ్డి, వి హనుమంతరావు, రేణుకా చౌదరి, బలరాం నాయక్ పోటీకి ఆసక్తి చూపుతున్నారు. రేపటి నుంచి రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 15 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. అలాగే ఈ నెల 27న రాజ్యసభ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఇక తెలంగాణలో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతుండటంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన బడుగుల లింగయ్య యాదవ్, జోగినపల్లి సంతోష్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర పదవీకాలం త్వరలో ముగియనుంది. అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలం ప్రకారం చూస్తే కాంగ్రెస్ పార్టీకి 2, బీఆర్ఎస్ పార్టీకి 1 రాజ్యసభ స్థానం దక్కే అవకాశం ఉంది. 3 అభ్యర్థులు మాత్రమే బరిలో ఉంటే ఎన్నిక ఏకగ్రీవం కానుంది. కాంగ్రెస్ పార్టీ 4వ అభ్యర్థిని బరిలోకి దింపితే ఎన్నికలు అనివార్యం కానున్నాయి. 2.5 ఏళ్లు మాత్రమే రాజ్యసభ సభ్యుడిగా అవకాశం దక్కడంతో మరింత కాలం రెన్యువల్ చేయాలని వద్దిరాజు రవిచంద్ర కోరుతున్నారు. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, పొన్నాల లక్ష్మయ్య రేసులో ఉండగా కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ మంత్రులు జి చిన్నారెడ్డి, జానారెడ్డి, వి హనుమంతరావు, రేణుకా చౌదరి, బలరాం నాయక్ పోటీకి ఆసక్తి చూపుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, ఇక రాజ్యసభ ఎన్నికలకు రేపు నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. అయితే 3 కంటే ఎక్కువ నామినేషన్లు వస్తే ఎన్నికలు అనివార్యం కానున్న నేపథ్యంలో ఎలా ఉండబోతున్నాయి రాజ్యసభ ఎన్నికలు? నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇప్పటికే ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో రేపు నోటిఫికేషన్ విడుదల కానుంది. అయితే రేపు నోటిఫికేషన్ విడుదల కానుండగా అంటే రేపటి నుండి 15వ తారీఖు వరకు నామినేషన్ల స్వీకరణ చేస్తారు. 16 నామినేషన్లకు సంబంధించిన స్క్రూటినీ జరుగుతుంది. అయితే 16 నుండి 20 వరకు నామినేషన్లకు సంబంధించిన ఉపసంహరణ గడువుకు సంబంధించి గడువు ఉందన్నమాట. అయితే ఏదైతే ఈ నెల 27న ఈ రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరుగుతుంది. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 5 గంటల తర్వాత దీనికి సంబంధించిన ఫలితాలు విడుదల చేస్తారు. అది ఇప్పటికే ఈ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేసిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఇటు అంటే తెలంగాణలో 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఒకటి ఏదైతే నల్గొండకు చెందిన బడుగుల లింగయ్య యాదవ్, అదేవిధంగా ఇటు జోగినపల్లి సంతోష్ కుమార్, మరొక వైపు ఖమ్మానికి చెందిన వద్దిరాజు రవిచంద్ర, ఈ 3 స్థానాలు అంటే
గడువు ముగియడంతో ఏదైతే పదవీకాలం ముగియడంతో ఇది వీళ్ళకి సంబంధించి ఈ స్థానాల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. సో మొత్తంగా తెలంగాణలో 3 స్థానాలు ఖాళీగా సంఖ్యాబలం పరంగా అసెంబ్లీలో 119 స్థానాలు ఉండగా కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే 64 స్థానాలు, మిత్రపక్షమైన సిపిఐ పార్టీతో కలిపి ఒక స్థానం ఉంది. మొత్తం 65 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తరఫున ఉండగా 39 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నారు. అదేవిధంగా ఇటు బీజేపీ తరఫున 8 మంది ఎమ్మెల్యేలు గెలవగా ఎంఐఎంకి సంబంధించి 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే సంఖ్యాబలం పరంగా కాంగ్రెస్ పార్టీకి 2 స్థానాలు దక్కే అవకాశం ఉంది. అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీకి 1 దక్కే అవకాశం ఉంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా 3 స్థానాలను కైవసం చేసుకోవాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో అంటే రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన రాజకీయం రసవత్రంగా మారే అవకాశం ఉందని చెప్పొచ్చు. అయితే ఏదైతే ఇప్పటికే పెద్ద మొత్తంలో కాంగ్రెస్ పార్టీకి ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, నాయకులు, ఎంపీలు టచ్లో ఉన్న నేపథ్యంలో ఇటు క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉందని కూడా ఇటు బీఆర్ఎస్ వర్గాల్లో ఆందోళన వ్యక్తం అవుతున్న పరిస్థితి. మొత్తంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా 3 రాజ్యసభ స్థానాలు కైవసం చేసుకోవాలని కూడా పావులు కలుపుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటు పెద్ద మొత్తంలో బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు టచ్లో ఉన్న ఎమ్మెల్యేలని ఈ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి. థ్యాంక్ యూ శ్రీనివాస్.